హాయ్ ఫ్రెండ్స్, ఇవ్వండి ఇప్పుడు దాకా కోసిన కాయలు అనమాట. ఇంకా చాలా కాయలు చెట్లు ఉన్నాయి. చూడండి నస ఎలా వచ్చేస్తుందో. 20 కాయల దాకా కోసం చెట్లు ఇంకా చాలా కాయలు ఉన్నాయి. ఈ చెట్టుకో స్టోరీ ఉంది. ఇది 4 సంవత్సరాలు అయిందని చెప్పాను కదా ముందు వీడియోలో. తర్వాత ఇది చెట్టు అలా చాలా పెద్దగా హైట్ ఎదిగిపోయింది అనమాట. ఇంకా కాయట్లేదని చెప్పి అమ్మ నరికేయమని, నేను నరకడం కుదరదని. ఇప్పుడు నరికితే ఏమవుతుంది, నీడంతా పోతుంది. అలా నీడగా ఉంది కదా, ఓ కుర్చీ వేసి కూర్చొని హ్యాపీగా ఉంటుంది. నరకడం కుదరదని నేను, మా అమ్మ నరికేయాలి అడ్డంగా ఉందని మా అమ్మ. ఎలాగైతేనే నా పంతానికి అలా చెట్టు అలా ఉంది. ఈరోజు చూడండి ఎన్ని కాయలుగా ఇప్పుడు దీన్ని మావకాయ పడతామన్నమాట. అనుకోకుండా ఆవకాయ కూడా తునక ఆవకాయ పడదాం అనుకుంటున్నాం. అంటే ఆవకాయకి బాగోదన్నారు, మావకాయకి ఇదిగోండి తొక్కు తీసేసాం. ఇప్పుడు వీటిని గీసేస్తాం అనమాట. ఇలా తొక్క తీసేసి మాగాయకి గీసేస్తున్నాం. ఇలా గీసేసి కాసేపు ఆ చెమ్మంతా ఆరేదాకా ఎండలో పెట్టాలి. ఇదిగోండి ఈ కాయలు మట్టికి మాగాయ పడుతున్నాం. తునకాయకి ఒక 5 కాయలు తీసాం అంతే, చిన్న ముక్కలు తునకాయకాయ. ఆవకాయ పడితే ఏమో ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇదిగోండి మాగాయ పచ్చడి రెడీ. మాగాయ పచ్చడి పట్టేసాం. నెక్స్ట్ తునకాయకాయ చూపిస్తాను మీకు. ఇది ఆవకాయ, సారీ మావకాయ. ఇది ఆవకాయ, తునకాయకాయ. ఇది తునకాయకాయ, ఇది మావకాయ.